ఇన్ని రోజులుగా రుణమాఫీపై క్లారిటీ ఇవ్వకుండా వస్తోన్న ఏపీ సర్కార్ ఇవాళ ఓ స్పష్టత ఇవ్వనుంది. 50,000 లోపు ఉన్న రుణాలపై సిగ్మెంట్ పేరుతో రుణమాఫీ చేయనుంది. దీనికి సంబంధించి విధాన ప్రకటన చేయనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కాసేపట్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో మరోసారి చర్చించిన అనంతరం స్వయంగా ప్రకటిస్తారు. రుణమాఫీ హామీతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్ ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటి వరకు సరైన క్లారిటీ ఇవ్వని ఏపీ సర్కార్ నేడు రుణమాఫీపై ఓ స్పష్టమైన విధాన ప్రకటన చేయనుంది. స్వయంగా సీఎం చంద్రబాబు రుణమాఫీపై ప్రకటన చేయనున్నారు. 83,000 కోట్ల రుణమాఫీలో భాగంగా 43 లక్షల రైతులను గుర్తించిన సర్కార్ వారికి సంబంధించిన డేటాతో రుణమాఫీ చేయనుంది. ఇందులో భాగంగా ముందుగా 50,000 వరకు రుణాలు తీసుకున్న రైతులకు సింగిల్ పేమెంట్ రుణమాఫీ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇక 50,000 కంటే ఎక్కువ రుణం తీసుకున్న వారికి తొలి దశ కింద 20% నిధులు విడుదల చేయనున్నారు. మిగిలిన మొత్తానికి 4 ఏళ్ల పరిమితితో బాండ్లు జారీ చేయాలని నిర్ణయించినట్లు మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఒక 4-3 విధానాలనే ఒక ఆలోచన చేయడం జరిగింది. దాని మీద ఫైనల్ గా ముఖ్యమంత్రి గారు 4వ తేదీ ఒక తుది రూపం ఇచ్చి 10 నుంచి దాదాపు అసెంబ్లీ జరిగే లోపల ఈ యొక్క రుణమాఫీ ఏదైతే రుణ విముక్తి అనుకుంటా ఉన్నామో వారి ఖాతాల్లో జమ వేసేటువంటి దానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది ముఖ్యమంత్రి గారు స్పష్టంగా 4వ తేదీ ప్రకటించడం జరుగుతుంది. ఇదే కాకుండా హార్టికల్చర్ లో 10,000 రుణం తీసుకున్న వారికి సైతం రుణమాఫీ చేయనుంది ఏపీ సర్కార్. అయితే డ్వాక్రా మహిళల రుణాలపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. దీనిపై మరోసారి సమావేశమై చర్చలు జరిపిన తర్వాతే స్పష్టత ఇవ్వనుంది చంద్రబాబు సర్కార్. ఇవాళ రుణమాఫీపై విధాన ప్రకటన నేపథ్యంలో బుధవారం రాత్రి మంత్రులతో సమావేశమైన బాబు విస్తృతంగా చర్చించారు. ఈ రుణమాఫీని ప్రకటించిన అనంతరం ఈ నెల 10 నుంచి 17 వరకు గ్రామస్థాయిల్లో ఈ రుణమాఫీ ధృవీకరణ పత్రాలు సైతం ఇవ్వనున్నారు. ఇవాళ మరోసారి తన కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో చర్చించి తుది ప్రకటన చేయనున్నారు చంద్రబాబు. మొత్తం మీద రుణమాఫీపై ఏపీ రైతులకు ఓ క్లారిటీ రానుంది.